ఇక్కడ ఆపండి. రే సుధీర్, అటువైపు చూడరా. ఈమె చదువుకోవడానికి రాలేదు, నేర్పించడానికి రాలేదు. ఎవరూ లేని అనాథైతే చెప్పమంటారా? జీవితాన్ని ఇద్దాం. తప్పుకోరా. మనం పరిచయం పెంచుకుందామా? ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ క్లాస్ ఎక్కడుందో చెప్తారా? ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అక్కడ ఎవరిని చూడాలి? కృష్ణకుమార్, రాజమండ్రి నుంచి. రే సుధీర్, పాప మన కృష్ణకుమార్ని కలవడానికి వచ్చింది బాబా. వాడు ఎక్కడుంటాడ్రా? ఏంటి తెలియనట్టు అడుగుతున్నావు? వాడుకు అందమైన అమ్మాయి కనపడితే కుక్కలా వెనకాలే వెళ్ళిపోతాడు కదా. మన కాలేజీలో ఉన్నందరూ అమ్మాయిలు పిచ్చోడని అంటారు కదా. అనవసరంగా మాట్లాడకండి. ఎక్కడున్నారో చెప్పండి. అరే అంత కోపమా? ప్రేమిస్తున్నావా? ఏంట్రా అలా అంటావు? ప్రేమ విరహంతో తప్పించిపోయి ఇంత దూరం వస్తే నువ్వేంట్రా అలా అంటా? నువ్వు అమాయకురల్లా ఉన్నావు కాబట్టి చెప్తున్నాను, వాడిని మర్చిపో. వచ్చే ఆదివారం వాడిని లేపడానికి డేట్ ఫిక్స్ చేశా. బ్రాహ్మణ అమ్మాయి కాబట్టి ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నావు. కృష్ణకుమార్ ఎక్కడికి వెళ్ళాడు? లైబ్రరీకా? తను శ్రీదేవి ఇక్కడికి ఎందుకు వచ్చింది? దద్దోజనం కన్నీరుగా కారుతోంది. యాడొక స్వీట్ హార్ట్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు శ్రీదేవి? కృష్ణకు ఫోన్ చేశాను, తను తీయలేదు. అందుకనే నేను. వాడు వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వరుణ్, నువ్వు తను తీసుకువెళ్ళు. రా వెళ్దాం. మావయ్య, శ్రీదేవి లోపలుందా? ఉంది రమేష్, లోపలికి రండి. నేను లోపలికి రావడానికి రాలేదు, దాన్ని బయటికి పంపండి. దానికి పెళ్లి కుదిరింది. ఈ విషయం అందరికీ తెలిసేలోపే మేము వెళ్ళిపోవాలి. అది అందరికీ తెలిసి అవమానపడేంతగా ఏం జరిగింది ఇక్కడ? అది మావయ్య, అది రమేష్, శ్రీనివాసు, శ్రీదేవికి కృష్ణకి పెళ్లి జరిపించాలని మనం చిన్నప్పటి నుంచి పదే పదే అనుకుంటున్నాం. వాళ్ళు సంతోషంగా జీవించాలని మనం ఎన్నో కలలు కూడా కన్నాం. అటువంటప్పుడు మనమే వాళ్ళని విడదీయొచ్చా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? వాడికి నాకు శత్రుత్వం ఏంటి? కృష్ణ మనవాడే కదా. మావయ్య, మీరు ఒక విషయాన్ని మర్చిపోయారు. సింగపూర్ నుంచి వచ్చిన మీ పాత ఫ్రెండ్ అప్పారావు వాళ్ళ కొడుకు వెంకట్కి పిచ్చి లేదని చెప్పి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన 20 రోజులకే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మర్చిపోయారా? చాలే, ఆపరా. ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో మీకు అర్థం కాలేదా? వద్దు, ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. నన్ను మీరు ఆపదు మావయ్య. నేను ఒక విషయాన్ని చెప్పి తీరాలి. డాక్టర్ అప్పుడు ఏం చెప్పారు? వీడి పిచ్చి నయం కాదని చెప్పారుగా. డాక్టర్ చెప్పిన విషయాలన్నీ నీకు చెప్పకుండా ఉండడానికి కారణం, అనవసరమైన విషయాలన్నీ నీకు తెలిస్తే నువ్వు ప్రశాంతంగా జీవించలేవని చెప్పలేదు కృష్ణ. భూమిని, అమ్మాయిని మనం బలవంతంగా తీసుకోకూడదు. అవి మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా మనల్ని వెతుక్కుంటూ రావాలి. అప్పుడే మనం సంతోషంగా జీవించగలం. చావైనా బతుకైనా
మన ఇద్దరం కలిసే అనుకున్నాం. ఇప్పుడు అది అబద్ధమయ్యేటట్టుంది శ్రీ. నాతో ఏం చెప్పొద్దు, నేను వెళ్ళను. శ్రీదేవి, ఇంత జరిగిన తర్వాత నాతో పాటే ఉండిపోని నేను ఎలా చెప్పగలను? నాకెప్పుడు ఏమవుతుందో నేనే చెప్పలేను. నన్ను అర్థం చేసుకో శ్రీదేవి. వెళ్ళిపో. మీ నాన్న చెప్పినట్టే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. దానికి నేను అడ్డుపడింది శ్రీదేవి. కృష్ణ, నేను శ్రీ పో. రమ్మని చెప్పాను కదా. చెప్తావేంటి? వాడికి పిచ్చి. నీ పెళ్లి వాడితో జరగదు. మేము చెయ్యం. మర్యాదగా రా. వినయ్, రా. రా. చెప్పేది నీకే. ఒకసారి చెప్పేది నీకు అర్థం కదా. రా. మర్యాదగా రా. రా. కావాలంటే చూడరా, నెక్స్ట్ మెగాస్టార్ సినిమా ఎంత హిట్ అవుతుంది. మనసుకు నచ్చిన వాడు దూరం అయిపోతుంటే నా శ్రీదేవి ఎలాంటి నరక యాతన అనుభవించిందో నువ్వు అనుభవించాలరా. నిశ్చితార్థం అయిపోయింది, ఇదే నా పెళ్ళామని కాలేజ్ అంతా చెప్పుకొని తిరుగుతున్నావుగా. దీన్ని నీకు కాకుండా చేస్తాన్రా. ఎదురు దెబ్బ తీయలేని వాడు మగాడే కాదు. వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి ఒప్పించు. అప్పుడేగా పెళ్లి జరుగుతుంది. సిగ్గులేదు నీకు? వాణ్ణెందుకనే అనవసరంగా తిడతావు? నా కొడుకుని ఆ రోజే లేపేశావాణ్ణి. వాడి చావుని మీరే ఆపారు. రే, వాడిని లేపేయడం ఎంతసేపు? చిటికలో పనిరా. కొంచెం డబ్బులు పడేస్తే ఎవ్వరికీ తెలియకుండా వాడిని సైలెంట్గా లేపేయడానికి మన సర్కిల్లోనే మనుషులు ఉన్నారుగా. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎదుగో నుంచున్నాడే, వీడి వల్లే ఆ కృష్ణ జీవితం నాశనమైందని నా కూతురు నమ్ముతోంది. అందువల్ల మీరు కొన్నాళ్ళు నోరు మూసుకుని ఉండండి, అది చాలు. ఈ రోజు పెళ్లి విషయం అటో ఇటో తేలిపోవాలి. ఇంతకు మించి 4 సంవత్సరాలు మేము వెయిట్ చేయలేం. తను ఒప్పుకుంటే వచ్చే ఆదివారం నిశ్చితార్థం. దాంతో వీడికి తనకి సగం పెళ్ళైనట్టే. అందుచేత నీ కూతురు అభిప్రాయం తెలుసుకుందాం. ఇష్టం లేకపోతే ఇంతటితో వదిలేద్దాం. ఏమంటారా? మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. ఈ విషయంలో మీ నిర్ణయం ఏంటి? మీరు చేసిన అన్ని పనుల్లో నేను తోడుగా ఉన్నాను కదా, ఇందులోనూ అంతే.